ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రమేష్ బాబు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత చాలా మందికి రకరకాల డౌట్లు ఉంటాయి. వాటిలో మనందరికీ అలవాటు ఉన్న పని ఏంటి అంటే మనం అందరం రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి తలకు ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాం. ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేయొచ్చా, చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన 10 to 15 days తర్వాత ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ చాలా వరకు రాలిపోతాయి. 20-25 days వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ రాలిపోయినట్లయితే కొన్ని మాత్రం మిగిలి అలాగే గ్రో అవుతుంటాయి. సెకండ్ మంత్ ఎండింగ్ కానీ థర్డ్ మంత్ స్టార్టింగ్లో కానీ మళ్ళీ కొత్త హెయిర్ అక్కడక్కడ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. అరౌండ్ 5th month 6th month వచ్చేసరికి 40% హెయిర్ గ్రో అయిపోతాయి. ఇప్పుడు మీరు హెయిర్ ఆయిలింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఎప్పుడైతే ఈ హెయిర్ అన్నీ రాలిపోతాయో వాటి తర్వాత కొత్తగా హెయిర్ గ్రో అవ్వడం ఎప్పుడైతే గమనిస్తామో ఆ పీరియడ్లో మీరు తలకి ఆయిల్ అనేటువంటిది అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే హెయిర్కి అప్లై చేసే ఆయిల్ ఆముదంలాగా థిక్గా ఉండే ఆయిల్ అస్సలు అప్లై చేయకూడదు. అప్లై చేస్తే పల్చటి ఆయిల్స్ అప్లై చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ పారాచూట్ లైట్ లాంటివి. రెండోది, మీరు అప్లై చేసే ఆయిల్ కొమెడోజెనిక్గా ఉండకూడదు. అంటే ప్రత్యేకించి ఆయిల్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద రాసి ఉంటుంది నాన్ కొమెడోజెనిక్ అని. నాన్ కొమెడోజెనిక్ అంటే అర్థం ఏంటి? మన స్కిన్ పోర్స్ ఏవైతే ఉంటాయో ఆ పోర్స్ అనేటువంటివి ఇటువంటి ఆయిల్స్ అప్లై చేయడం వల్ల బ్లాక్ అవ్వవు. ఎప్పుడైతే ఇవి బ్లాక్ అవ్వవో ఈజీగా మన స్కిన్ మీద ఉండే పోర్స్ నుంచి బయటికి రావాల్సిన ఆయిల్ కానీ బయటికి రావాల్సిన స్వెట్ కానీ ఈజీగా బయటకు వస్తుంది. ఆ పోర్స్ అనేటువంటివి క్లాగ్ అవ్వవు, అంటే బ్లాక్ అవ్వవు. అలా బ్లాక్ కాకపోవడం వల్ల ఎటువంటి పస్ట్యూల్స్ కానీ ఎటువంటి కురుపులు కానీ తయారవ్వవు అనమాట. సో అందుకనే మీరు జాగ్రత్తగా ఆయిల్ చూస్ చేసుకునేటప్పుడు ఆయిల్ పల్చగా ఉండాలి, లైట్గా ఉండాలి. రెండోది, అది నాన్ కొమెడోజెనిక్ అయి ఉండాలి. ఇంకో డౌట్ వస్తుంటుంది, ఎంత ఫ్రీక్వెంట్గా అప్లై చేయొచ్చు అని. యూజువల్గా చాలా మందికి అలవాటు ఉంటుంది ఎవ్రీ ఆల్టర్నేట్ డే అప్లై చేయడం కానీ ప్రతిరోజు అప్లై చేయడం కానీ. బట్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత వారానికి ఒక్కసారి మాత్రమే అప్లై చేస్తే చాలు. మాటికి అప్లై చేయడం అంత మంచిది కాదు. ఇప్పుడు రాత్రిపూట అప్లై చేసేసి రాత్రంతా అలా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక వాష్ చేసినట్లయితే ఇది ఒక మంచి పద్ధతి.